భూమి ధరణిలో ఎక్కలేదు, అప్పు తీర్చే దారి లేదు, మనస్తాపంతో రైతు ఆత్మహత్య అట. రైతు కుంట రాజేష్ జక్రాన్పల్లికి సంబంధించి ఈ ధరణి చేయబట్టి పాపం రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, ఒక్కడే మనిషి ధరణిలో కట్టాలి, ధరణిలో రాదు, భూమి సర్వే ఉండదు, మధ్యలో వాడు ఇంకేదో భూమి అంటాడు, మళ్ళీ తెల్ల కాగితాలు ఎవడో సృష్టిస్తాడు. ఈ భూముల విలువ పెరిగిన తర్వాత ఎవడు పడితే వాడు ఒక తెల్ల కాగితం రాసుకొని వస్తాడు, మాకు 70 రాసిచ్చిండు, 60 రాసిచ్చిండు అని పాత కాగితాలన్నీ తీసుకొస్తారు ఎక్కడియో. ఆ పాత కాగితాలలో ఏదో పాత సంతకాలు, దొంగ సంతకాలు పెట్టినటువంటి భూముల కోసం కొట్లాటలు గ్రామాల్లో విపరీతంగా జరుగుతున్నాయి. ఈ ధరణికి ఎక్కలేక, వీళ్ళ చుట్టూ తిరగలేక, ఈ విఏఓలు విఆర్ఓలు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ సరిగా లేక, ప్రతి ఓడు మండల కేంద్రం పోవాలంటే వాళ్ళు చీదరించుకుంటారు. వీళ్ళది భూమి ఉంటుంది, వీడు పాపం కష్టపడి ఉంటాడు, లేకపోతే ఆ రైతు 10 ఎకరాలు 5 ఎకరాలు కష్టపడి కొనుక్కుంటాడు, గ్రామాల్లో ఉంటారు. మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్కి పోతే కనీసం విలువ ఇయ్యరండి. తహసీల్దార్ ఆఫీస్ పోతే ఎంత చులకనగా చూస్తారంటే, మనుషులను కూడా గౌరవించినటువంటి పరిస్థితి. ఒక మనిషి పోతే గౌరవించరు. అక్కడ ఓ నీళ్లుండయి, నిప్పులుండయి, అడి పోతే టాయిలెట్ పోవడానికి వసతులుండయి, రోజు తిరగాల్సి వస్తుంది. బస్ ఎక్క దిగా ఒక్కొక్క ఆఫీస్కి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు తిరగడానికి ప్రయాణము, వాళ్ళకు భోజనాల ఖర్చులు ఇన్నైతాయి. గతంలో ఆయన ఈ విఏఓలు ఉంటే నయం ఉంటుండే, ఆ విఆర్ఓలు ఉంటే నయం ఉంటుండే, 10 రూపాయలు తిన్నా మేము తిరగకుండా వాళ్ళే పని చేయించుకొని వచ్చేటోళ్ళు అనేటువంటిది ఒక పేరుండే. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. తహసీల్దార్ ఆఫీస్లో పోతే అనేక చోట్ల మెజారిటీ తహసీల్దార్ ఆఫీసులకి ఒక సాధారణ 1 ఎకరం ఉండేటువంటి ఒక రైతు మామూలుగా రైతు వేషంలో వెళ్తే విలువ కూడా ఇవ్వట్లేదు. కనీసం మనిషి అనేటువంటి స్పృహ కూడా దాంతో కూడా లేకుండా విలువ ఇవ్వట్లేదు. అక్కడ ఉండే అటెండర్తో సహా అధికారి దాకా ప్రతి ఒక్కడు కూసవే ఏమున్నది, ఉండు, ఎవరి కోసం నీ భూమి నువ్వు ఎక్కించుకోవాలంటే కూర్చోవాలి, ఒప్పుకుండాలంటారు. పాపం వాడు రెక్కాడితే డొక్కాడు, ఓ పిండి పెట్టుకోడో, బాయికాడు పోడో, ఇంకేదో పని చేసుకోవాలి, ఓ బర్రె ఎద్దో ఉంటే దాన్ని మేపుకోవాలి, ఒక్కడే ఉంటాడు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ తిరుగుతారు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ? ఇదే కష్టమవుతుంది. ఇట్లాంటి కష్టాలు అనుభవించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ భూమి మీద దాని మీద ఏదో రూపాయి తెచ్చుకొని చేసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితులు అయితే ఆగమైపోయినాయి. ఒక సర్కార్ వస్తే ఆర్ఓఆర్ అంటది, ఒక సర్కార్ వస్తే ధరణి అంటది, ఇంకొక సర్కార్ వస్తే పాస్ పుస్తకాలు అంటది, ఇంకో సర్కార్ వస్తే కాసర పహాని అంటది, ఇంకో సర్కార్ వస్తే పహాని నకలు అంటారు, ఇంకోటి వచ్చి ఇది మాది కాదంటాడు, ఇంకోటి మీది అంటాడు. ఈ కొట్లాటలు పెట్టుకొని ఇవాళ రేపు ఈ వెంచర్లు పెరిగిపోయిన తర్వాత ఊర్లల్లో ఎవడు పడితే వాడు అదే చేస్తున్నాడు. ఏ గ్రామానికి పోయినా వెంచర్లే, భూమి అమ్ముతావా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికి తోడు ఈ రైతుల పరిస్థితి ఆగం ఉన్నది. మళ్ళా డబ్బులు రైతులే కట్టుకోవాలి. 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి ఇప్పుడు ఆర్ఓఆర్ పెడుతున్నారు. ఈ ఆర్ఓఆర్లో మళ్ళీ పైసలు ఎవరు కట్టాలి? ధరణికి పైసలు వాళ్ళే కట్టుకోవాలి, పాస్ పుస్తకాలకు రైతులే కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆర్ఓఆర్ అంటే మళ్ళీ ఆర్ఓఆర్లో నా భూమి ఎక్కలేదు కాబట్టి మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది ఏమనుకొని మళ్ళీ రైతులే కట్టుకోవాలి కదా. ఇది ఎక్కడ న్యాయము? ఒక రైతు ఒక భూమి ఎక్కించిన తర్వాత, ఒక పాస్ పుస్తకం ఉన్న తర్వాత ఇన్నేళ్ళ అమ్మకాలో కొనుగోలు లేకపోతే వారసులకు అందిస్తేనో అప్పుడు మాత్రమే లావాదేవీలు జరగాల్సినటువంటి సందర్భంలో ఒకే రైతు 10 ఏళ్లలో 20 ఏళ్లలో వరుసగా 4 సార్లు 5 సార్లు శిస్తు కట్టాల్సిన, భూమి శిస్తు వేరు, ఈ పుస్తకాలు పాస్ పుస్తకాలలో వీటిలలో మార్చుకోవడానికి పైసలు కట్టాల్సి వస్తుంది. ఎందుకింత భారం వేస్తున్నారు రైతుల మీద? గ్రామాల్లో ఉండేటువంటి రైతులను అసలు పట్టించుకునేటువంటి వాడు లేడు. ఇంతకంటే దారుణం ఉంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి అంశం పైన ఇదే జరుగుతుంటుంది, ఇదే మాట మాట్లాడుతుంటారు, ఇదే ఉంటుంది. ఏం చేస్తాం మనం ఇంకా?